ఇప్పుడు ఏ అమ్మాయికైనా బావ అంటే ఒక సరదా పిచ్చుకోవడం తప్పు కాదు. సరదా ఉంటది. మీరు చూసిన ఉద్దేశం వేరు, ఆమె చేసింది వేరు. ఆమె మాట్లాడే ప్రతి మాట నాకు ఆలోచనలో పడేసింది. ఎట్లా నాకు ఔషధారుడు లేడు. అదే మరి మీ దృష్టి చెప్తున్నా, మీ ఆలోచన మీ దృష్టి వేరే ఉంది కాబట్టి మీరు ఆమె మామూలుగా భావాన్ని ఇట్లా చేయేసినా మీరు దాన్ని ఏదో అనుకున్నారు. ఎప్పుడన్నా చెప్పిందా నీకు అక్కలేని లోటు నేను తీరుస్తా అన్నదా? చెప్పు. ఇప్పుడు లోటాని కాదు మేడం, నా కుటుంబం నీకు అండగా ఉంటది అన్నది, కానీ నేను అండగా ఉంటా, బావా నేను లోటు తీరుస్తా అన్నదా? నేను అనలేదు కదా. బావా నీకు నేనున్నా, నీకేం బాధలేదు, ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉందంటే అప్పుడప్పుడు బాగాలేదు బావా నేనున్నాను అని చెప్పిందా మీతోటి? భార్య భర్తలు ఉంటే వేరు. ఒకళ్ళు దగ్గరకు వచ్చేసి భార్యకి అనారోగ్యం, నీకు అనారోగ్యం బాగోకపోతే, ఆరోగ్యం బాగోకపోతే వచ్చి నీకు నేను తోడుకుంటా అని భోజనం వేసి అట్టే చెట్టేస్తే ఏం బాగోపోయినట్టుంటదమ్మా. ఏమనుకుంటున్నారు ఇక్కడికి వచ్చి? ఇక్కడ గొడవ పడడానికి వచ్చిందా లేకపోతే సమస్యని పరిష్కరించుకోవడానికి వచ్చిందా? ఇక్కడ మేము ఒకరు ఉన్నాం కదా, మమ్మల్ని అడగొద్దా?